చూడండి మా స్పెషల్ చూసారా, వేడి వేడి రైస్, అట్లనే రాయలసీమ రసం. రాయలసీమ రసం అని ఎందుకన్నానంటే జీలకర్ర, మిరియాలు, శనగపప్పు, మెంతులు, ధనియాలు ఇవన్నీ వేసి పొడిగుడ్డి వేస్తే మస్తు ఉంటుంది. టమాటా కూడా మంచిగా మిక్సీలో వేసేసి ఆ గుజ్జు వేసేసి అట్లనే కొంచెం లైట్గా చింతపండు వేసి పెట్టుకుంటే మస్తు ఉంటుంది. రెసిపీ అయితే పెడతా. అయితే మన వాళ్ళు చాలామంది అమ్మ ఎప్పుడు గిన్నెలోంచి ఏంటిది అన్నం గింత అంత పెట్టుకుని కూర అంతా సట్లో అంతా వేసేసుకుంటారు, ఆ అన్నం అయితే అన్నం వేసుకొని తినచ్చు కదా అని అంటారు. ఇప్పుడు నేను అది పోసుకుంటే కారిపోతుంది అమ్మ. నిజానికి నేను పోసుకుండేడికి. సో మీ అందరి కోసం ఈరోజు నేను మీరు చెప్పినట్లే చేయబోతున్నా. ఇగో అన్నం ఎత్తి ఇంట్లో వేసేసుకొని మరి లెగ్ పీస్లు ఎక్కడ పెట్టుకోవాలి, ఎట్లా పట్టుకోవాలా? మళ్ళా వైరల్ చేయొద్దు, ఎందుకంటే మీరు చెప్పినట్టు నేను వింటున్నా. నేను చెప్పినప్పుడు రసంలోనే కాదు కొన్ని కొన్ని కూరలలో కూడా ఇట్లా తింటాం. ఎంతమంది ఊరికే గిన్నెలలో అన్నం వేసుకొని తినండి అని అంటున్నారు, వాళ్ళందరూ కూడా కంపల్సరీ కామెంట్ పెట్టాలి, ఓకేనా? టేస్ట్ అయితే రసం కాంబినేషన్లో ఈ గోల్డెన్ లెగ్ పీస్ సూపర్ అంటే సూపర్ ఉంది.